నమస్తే వెల్కమ్ టు డిఎన్ఎస్ న్యూస్। భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 69వ వర్ధంతి సందర్భంగా యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రం అంబేద్కర్ విగ్రహంకు పూలమాల వేసి నివాళులర్పించిన దళిత సంఘాల నాయకులు। యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలో బాబాసాహెబ్ అంబేద్కర్ గారి వర్ధంతి సందర్భంగా దళిత ఐక్యవేదిక ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి విచ్చేసిన అఖిలపక్ష రాజకీయ పార్టీ నాయకులకు అందరికీ పేరు పేరున స్వాగతం తెలియజేస్తూ, బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఈ దేశ బడుగు బలహీన వర్గాల కోసం, పేద ప్రజల అభ్యున్నతి కోసం భారత రాజ్యాంగం రచింపజేసి దాని ద్వారా ప్రజలందరికీ సమాన హక్కులు కల్పించే విధంగా, సమాన న్యాయం కల్పించే విధంగా చేసిన వాటి వల్లనే ఈరోజు భారతదేశ ప్రజలు ఇంత పెద్ద ఎత్తున స్వేచ్ఛగా వాళ్ళ హక్కులను సాధించుకునే జరుగుతుంది। కాబట్టి బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాల్సిందిగా కోరుకుంటూ, అలాగే దేశ పౌరులందరూ కూడా భారత రాజ్యాంగాన్ని గౌరవించి భారత రాజ్యాంగాన్ని రక్షించుకునే విధంగా అందరం కలిసికట్టుగా ఉండాలని కోరుకుంటున్నాం। ఈరోజు భారత రాజ్యాంగ నిర్మాత భారతరత్న స్వర్గీయ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి వర్ధంతిని పురస్కరించుకొని యావత్ భారతదేశంలో నిర్వహిస్తున్నటువంటి నివాళి కార్యక్రమంలో భాగంగా యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలో బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహానికి పూలమాల వేసి దళిత యాదాద్రి భువనగిరి ఐక్యవేదిక ఆధ్వర్యంలో నిర్వహించినటువంటి కార్యక్రమంలో పాల్పంచుకున్నటువంటి అంబేద్కర్ అభిమానులకు, వివిధ రాజకీయ పక్ష పార్టీల నాయకులకు, ప్రజా సంఘాలందరూ కూడా అంబేద్కర్ గారి వర్ధంతి సందర్భంగా నివాళులర్పిస్తూ, సోదరులారా, ఈ దేశ సౌభ్రాతృత్వం కోసం, ఈ దేశంలో అట్టడుగున్నటువంటి దళిత తాడిత పీడిత ప్రజా ఉద్ధరణ కోసం స్వేచ్ఛ సమానత్వపు హక్కులు కల్పించినటువంటి మహనీయులు బాబాసాహెబ్ అంబేద్కర్। బాబాసాహెబ్ అంబేద్కర్ ఈ దేశంలో ఉన్నటువంటి పేదరిక నిర్మూలన, విజ్ఞానం ద్వారానే సమసమాజ స్థాపన జరుగుతున్నటువంటి గుర్తించినటువంటి మహామేధావి, ప్రపంచ మేధావి బాబాసాహెబ్ అంబేద్కర్। బాబాసాహెబ్ అంబేద్కర్ స్ఫూర్తిని మనం విడనాడకుండా కేవలం అంబేద్కర్ జయంతి వర్ధంతుల్ని పురస్కరించుకుని ఆయనకు స్మరించుకోకుండా ప్రతి సంవత్సరం కూడా నిత్యం అంబేద్కర్ ఇచ్చినటువంటి స్ఫూర్తిని, ఆయన ఆశయాలను ముందుకు తీసుకుపోవడం కోసం మనమంతా కూడా పునరంకితం అవుదాం, కంకణబద్ధులు అవుదాం। ఈ దేశంలో ప్రజాస్వామ్యాన్ని, భారత రాజ్యాంగాన్ని కాపాడడం కోసం మనమంతా కూడా ప్రయత్నం చేద్దాం। బడుగు బలహీన వర్గాలను ఆయన అయితే స్వేచ్ఛ ద్వారా, సమానత్వం ద్వారా ఆర్థిక స్వావలంబన జరుగుతుందనుకున్నటువంటి విజ్ఞానాన్ని పెంపొందించిన ఈ దేశంలో ఉన్నటువంటి పేదరిక నిర్మూలన చేయాలన్నటువంటి ఆశయాన్ని, ప్రభుత్వాల ద్వారా వస్తున్నటువంటి హక్కులను మనం కాపాడుకుంటూ భారత రాజ్యాంగాన్ని పునర్నిర్మించుకున్నటువంటి పరిస్థితులు వస్తున్నటువంటి ఈ వ్యవస్థలో మనమంతా కూడా ఆయన ఇచ్చినటువంటి పోరాట స్ఫూర్తిని ముందుకు తీసుకుపోదామని తెలియజేసుకుంటూ, మరొకసారి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి నివాళులు అర్పిస్తూ ఆయన స్ఫూర్తిని ముందుకు తీసుకుపోదామని తెలియజేస్తున్నాం। జై భీమ్। భారత రాజ్యాంగము రచించినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ 69వ వర్ధంతి సందర్భంగా భారత రాజ్యాంగం బహుజనులకు ప్రయోజనం, భారత రాజ్యాంగం ప్రకృతిలో భాగం, భారత రాజ్యాంగం సమానత్వం, భారత రాజ్యాంగం సమానత్వము, ఆర్థిక సమానత్వం, రాజకీయ సమానత్వం రావాలనేటువంటి లక్ష్యం ఏదైతే ఉందో రాజ్యాంగం ద్వారా మనకు మనంగా సమర్పించుకున్న రాజ్యాంగం, భారత ప్రజలందరూ కలిసి సమర్పించుకున్న రాజ్యాంగం। ఆ రాజ్యాంగం యొక్క లక్ష్యాన్ని నెరవేర్చే కొరకు ఈ 69వ వర్ధంతి సందర్భంగా అంబేద్కర్ గారి ఆశయము పరిపూర్తి కాలేదు, అది పరిపూర్తి చేసే కొరకు మనమంతా ప్రమాణం చేసి కంకణబద్ధులమై ఈ భారత సమాజంలో మరి ఆర్థిక, రాజకీయ, సామాజిక న్యాయం కొరకు అందరం కలిసి ముందుకు సాగుదామని చెప్పి ఈ సందర్భంగా హాజరైన పెద్దలు, జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి వివిధ రాజకీయ పార్టీలు, వివిధ పదవులు అనుభవించిన కార్యకర్తలు, మరి ప్రజా సంఘాలు, స్వచ్ఛంద సంఘాలు అందరికీ కూడా జై భీమ్, జై భారత్। 69వ వర్ధంతి డాక్టర్ బిఆర్ సార్ వర్ధంతి సందర్భంగా అందరికీ జైభూములు తెలియజేస్తూ, మరి దేశంలో అట్టడుగు వర్గాలతో పాటు స్త్రీలకు కూడా మరి సతీ సహగమనాన్ని 1829 డిసెంబర్ 4 నాడు
1829 సతీ సహగమనాన్ని కూడా నిరోధించి దాన్ని నిర్మూలన చేసి కాన్స్టిట్యూషన్లో మహిళలకు మరొక ముసలి వాళ్ళను పెళ్లిళ్ళు చేసి 7-8 ఏళ్ల పిల్లలను ముసలి వాళ్ళకు పెళ్లిళ్ళు చేస్తే వాళ్ళు చచ్చిపోతే నిర్దాక్షిణ్యాలను చేసి వాళ్ళను కాష్టంలో వాళ్ళతో పాటు మరి కట్టెలు పెట్టి వాళ్ళు కదలకుండా కాల్చిన సందర్భాన్ని కూడా ఎంతో తన హృదయ విదారకంగా ఉన్న ఈ వ్యవస్థను మార్చడానికి కాన్స్టిట్యూషన్లో మరి ఆయన మహిళలకు కూడా సమాన హక్కులు, స్వేచ్ఛగా జీవించడానికి వాళ్ళకు హక్కులు, ఫ్రీడమ్, మాట్లాడే హక్కు, చదువుకునే హక్కు, వాళ్ళ ఏజ్ కూడా ఎంత ఉండాలి ఏందనేది కూడా డిసైడ్ చేసి మరి చక్కటి రాజ్యాంగాన్ని మనకు నవంబర్ 26 మనకు ఆల్రెడీ కాన్స్టిట్యూషన్ కూడా అందించడం జరిగింది. ఆ కాన్స్టిట్యూషన్లో మరి కింది స్థాయి వర్గాలకు, అస్పృశ్యులకు అందరికీ కూడా సమాన హక్కులు ఉండాలి. విద్య, వైద్య, ఉద్యోగము, రాజకీయాలలో కూడా అన్నిట్లలో కూడా సమాన హక్కులు ఉండాలని మన జాతుల కోసం పరితపించి ఈరోజు తన ప్రాణాన్ని మరి వదిలిన దినాన్ని మనం పురస్కరించుకొని మరి ఈరోజు దళిత ఐక్యవేదిక సందర్భంగా ఎప్పుడైనా మనము దీన్ని కొనసాగిస్తూ ఈ 69వ జయంతిని వర్ధంతిని పురస్కరించుకొని ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన దళిత ఐక్యవేదిక సంఘానికి నా ధన్యవాదాలు తెలియజేస్తూ జై భీమ్. ఈరోజు డాక్టర్ బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారి 69వ వర్ధంతి సందర్భంగా యాదాద్రి భువనగిరి జిల్లా దళిత వేదిక ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి అన్ని పక్షాల నాయకులకు, దళిత సంఘాల నాయకులకు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ నాయకులకు అందరూ కూడా జైభీములు తెలియజేసుకుంటూ, అయ్యా భారత రాజ్యాంగాన్ని రాసినటువంటి అంబేద్కర్ గారు మరి ఆర్టికల్ 16 ద్వారా అందరికీ సమానమైనటువంటి అవకాశాలు ఇచ్చాడు. సమానత్వం, అందరు సమానత్వం, ఈ దేశంలో ఉన్నటువంటి పౌరులందరూ సమానత్వము. ఈ సమానం ఉన్నటువంటి వయోజనులందరూ కూడా అందరు కూడా ఓటు హక్కు ఇవ్వాలి. ఆనాడు అందరికీ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, చదువు వచ్చే వారికి, చదువు రాని వాళ్ళకు అందరికి కూడా ఓటు హక్కు ఉండాలని ఆనాడు మరి రాజ్యాంగంలో రచించినటువంటి అంబేద్కర్ గారి ద్వారా ఇవాళ భారత ప్రజాస్వామ్య వ్యవస్థ అనేటువంటిది నడుస్తూ ఉంది. ఈ 76 ఏళ్లుగా ఈ రాజ్యాంగం అమలు అవుతూ ఉంది. మరి ఈ రాజ్యాంగంలో అమలవుతున్నటువంటి దాంట్లో ఆర్టికల్ 17 ద్వారా ఏంటంటే అంటరానితనం నిషేధించబడ్డది. అయినప్పటికీ ఇంకా అంటరానితనం పాటిస్తున్నారు మన దేశంలో, ఇంకా ఉంది. మరి రకరకాల పోతున్నటువంటి ఎంప్లాయీస్కు, ఎస్సీలకు, ఎస్టీలకు ఇండ్లకు కిరాయికి ఇవ్వడం లేదు. ఇంకా మీరు ఎస్సీలా అనేటువంటి దూరం చూస్తున్నారు. మరి ఇది మనందరి బాధ్యత. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల యొక్క అందరి బాధ్యతగా మనందరము ఈ అంటరానితనం లేకుండా నిర్మూలించవలసిన అవసరం ఎంతైనా ఉందని మీ అందరికీ తెలియజేసుకుంటూ, మరి అంబేద్కర్ ఆశయ సాధనం ఏదైతుందో కుల నిర్మూలన చేయాలి. తర్వాత అంతర్గత కులాలకు సంబంధించినటువంటిది వివాహాలు కూడా చేసుకోవాలి. కులాంతర, మతాంతర వివాహాలు కూడా జరపవలసిన అవసరం ఎంతైతే ఉందని మీ అందరూ కూడా తెలియజేసుకుంటూ, అదేవిధంగా బీసీలకు స్థానిక సంస్థల్లో కానీ చట్టసభల్లో కానీ 42% రిజర్వేషన్ ఉండాల్సిన అవసరం ఉన్నది. దీన్ని సాధించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఈ సందర్భంగా మీ అందరూ తెలియజేసుకుంటూ ముగిస్తాను. జై భీమ్, జై భారత్. భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి వర్ధంతిని పురస్కరించుకొని ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి పెద్దలకు, ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి ప్రతి ఒక్కరు కూడా నమస్కారం తెలియజేసుకుంటూ, ఈరోజు భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఏ ఒక్క కులానికో ఏ ఒక్క ప్రాంతానికో సంబంధించిన వ్యక్తి కాదు. యావత్ దేశ ప్రజల యొక్క ఆరాధ్య దైవం బాబాసాహెబ్ అంబేద్కర్ అనే విషయాన్ని మనం మర్చిపోవద్దు. ఎందుకంటే ఈరోజు అంబేద్కర్ ప్రజాస్వామ్యాన్ని పరిడవిలింపజేసిందంటే ఒక బాబాసాహెబ్ అంబేద్కర్ రచించినటువంటి రాజ్యాంగం అని చెప్పి మనం మర్చిపోవద్దు. బాబాసాహెబ్ రాసినటువంటి రాజ్యాంగమే ఈరోజు మనకు స్ఫూర్తిగా నిలిచిందని చెప్పి మనం గుర్తుంచుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అందుకే ఈరోజు భారతరత్న నుంచి గౌరవించుకున్నటువంటిది ప్రభుత్వం ఏదైనా ఉందంటే గతంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు అన్న విషయాన్ని కూడా మనం మర్చిపోవద్దు. అదేవిధంగా అతను నడయాడినటువంటి, అతను తిరిగినటువంటి ప్రదేశాన్ని, అతను చనిపోయినటువంటి ప్రదేశాన్ని, అతను చదువుకున్నటువంటి ప్రదేశాన్ని పంచతీర్థాలుగా నిర్ణయించినటువంటి ఘనత భారతీయ జనతా పార్టీ కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం అని చెప్పి మర్చిపోవద్దని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. కాబట్టి బాబాసాహెబ్ ప్రతి ఒక్కరు కూడా ఆరాధ్య దైవం అని చెప్పి వారిని ఆదర్శంగా తీసుకొని ముందుకు వెళ్లాల్సినటువంటి బాధ్యత ప్రతి ఒక్క భారత పౌరుని పైన ఉందని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ నాకు అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు.
బాబాసాహెబ్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలో దళిత ప్రజా సంఘాల ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి వర్ధంతి కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి హృదయపూర్వకమైన అభినందనలు తెలియజేస్తూ బాబాసాహెబ్ అంబేద్కర్ ఈ ప్రపంచానికి ఒక ఆదర్శమూర్తి, ఈ దేశానికి ఒక మహోన్నతమైన వ్యక్తి. ఈనాడు మనం ప్రజాస్వామ్యంలో బతుకుతున్నామంటే పీలుస్తున్న గాలి, నడుస్తున్న నడవడి అంతా కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క ఆశయాల వల్లనే అని తెలియజేస్తూ మనమందరూ కూడా ఈనాడు గ్రామీణ ప్రాంతాల్లో జరుగుతున్న ఎన్నికల్లో కూడా ఎవరు కూడా ఓటు నమ్ముకోవద్దు. బాబాసాహెబ్ ఇచ్చినటువంటి హక్కులు ప్రజాస్వామ్య రీతిలో స్వచ్ఛందంగా ఎవరికి వాళ్ళు ఆలోచన చేసి ప్రజా గుణవంతులను అదేవిధంగా ధనవంతులకు కాకుండా ప్రజాసేవకులను ఎన్నుకోవాలని, అదే నిజమైన స్ఫూర్తిని గ్రామాల్లో ఉన్న ఓటర్ల ఆశయాలకు బాబాసాహెబ్ అంబేద్కర్ వర్ధంతిగా వారి ఆశయాలకు అనుగుణంగా ఓటేసి గ్రామ స్వరాజ్యాన్ని రూపకల్పన చేయాలని కోరుతా ఉన్నా. బాబా డాక్టర్ అంబేద్కర్ గారి వర్ధంతి సందర్భంగా మరి ఇక్కడ దళిత సంఘాల ఆధ్వర్యంలో ఇక్కడ విచ్చేసిన సంఘాల నాయకులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఈరోజు భారతదేశంలో ఈరోజు ప్రజాస్వామ్యం బతుకుందంటే, అంతో ఇంతో ప్రజాస్వామ్యం బతుకుందంటే అది కేవలం బాబాసాహెబ్ అంబేద్కర్ గారి వల్లనే అని ఈ సభాముఖంగా తెలియజేస్తూ, ఎందుకంటే ఈ రోజు చూస్తూ ఉన్నాం ఈ ప్రభుత్వంలో, కేంద్ర ప్రభుత్వంలో కుల మతాలలో చిచ్చు పెట్టి పబ్బం గడుపుతున్న ప్రభుత్వాలు, మరి రోజు బీజేపీ ప్రభుత్వం కుల మతాలకు చిచ్చు పెట్టి పబ్బం గడుపుతా ఉన్నది. కేవలం ఈరోజు ప్రజాస్వామ్యం అంతో ఇంతో బతుకుందంటే కేవలం అంబేద్కర్ గారి వల్లే అని, ఆ అంబేద్కర్ గారి రాజ్యాంగాన్ని కూడా మార్చాలని చూస్తున్న ప్రభుత్వాలను కూడా మనమందరము కలిసికట్టుగా ఏకమై రాబోయే రోజుల్లో కూడా బుద్ధి చెప్పాలని సభాముఖంగా తెలియజేస్తున్నాను.